హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో అలసంద వడల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని మనం బొబ్బర్ల వడలు అని కూడా అనొచ్చు. అలసందలు ఇంకా బొబ్బర్లు చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ సైజులో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీ దగ్గర ఏవి ఉంటే వాటితో సేమ్ ప్రాసెస్లో ఈ వడలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ అలసంద వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వడలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా అలసందల్ని తీసుకుంటున్నాను. ఇందులోకి నీళ్ళని వేసి ఒక 5-6 గంటలైనా వీటిని నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తుంటే నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నైట్ నానబెట్టి మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ అలసందలు అనేవి బాగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న అలసందల్ని 2 సార్లు బాగా వాష్ చేసి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి 5 పచ్చిమిర్చిని 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా అలసందల్ని తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా అలసందల్ని వేసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న అలసందల మిక్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇదే విధంగా మిగతా అలసందల్ని కూడా కొంచెం కోర్సులాగా గ్రైండ్ చేసి తీసుకోండి. మనకి అలసందల మిక్స్ అనేది కొంచెం బైండింగ్ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఆకుల్ని, 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర ఆకుల్ని వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను పచ్చిమిర్చి కారంతోనే ఈ అలసంద వడల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఎక్కడా కూడా అసలు వాటర్ అనేది యూజ్ చేయలేదు. ఒకవేళ మీకు షేప్ అనేది కరెక్ట్గా రాకుంటే ఇందులో నుండి 2-3 టేబుల్ స్పూన్ల దాకా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడలని వేడివేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకుందాము. ఇదే విధంగా మిగతా వడలని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. సో అంతేనండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వడలని మనం ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా బ్రేక్ఫాస్ట్లోకి అయినా తీసుకోవచ్చు. ఈ అలసంద వడలు నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో అలసంద వడల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అలసంద వడలు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.